హాయ్ హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళైనా కూడా అమ్మాయిలకి పుట్టింటి పేరు లేకుండా అత్తగారింటి పేరే వస్తుంది కదా. మరి అత్తగారు వాళ్ళ ఇంటి పేరు మనకి ఇచ్చినప్పుడు పుట్టింటి పేరు ఎందుకు? మన పేరు తర్వాత పుట్టింటి పేరు పెట్టుకునే ఉంటారు. ఇంకా పెళ్ళిళ్ళైనా కూడా ఇంకా వాళ్ళని సపరేట్గా చూస్తున్నారా? వాళ్ళ కలవలేకపోతున్నారు. కొన్ని పుట్టింటి మీద మోసు తగ్గట్లేదా? మీ వదినలు వస్తారు, మీ అన్నయ్యని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి మీ అత్తగా అదే మీ అమ్మగారి ఇంటి పేరే కదా వాళ్ళకి వర్తిస్తుంది. పాపం వాళ్ళ అత్తగా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటి పేరు పెట్టుకోరు కదా. కొంతమంది అమ్మాయిలు ఎందుకో పుట్టింటి మీద చావట్లేదు, మరి ఏందో అర్థం కాదు. కానీ వాళ్ళ పుట్టింటి నేను మాత్రం సర్నేం కొందరు వదలట్లేదు. ఎందుకు వదలరో నాకు అర్థం కాదు. పుట్టింటి వాళ్ళు ఎంత గ్రేట్గా ఉన్నా నువ్వు పోయి నీ ఇల్లే నీకు ఇది. పుట్టింటి వాళ్ళు ఎంత చేసినా మీ అన్న వాళ్ళు ఉంటారు, అది వాళ్ళకే చెందద్దు కానీ నీకైతే రాదు. ఎందుకు ఎట్లాంటి ఆయాసాలమ్మాయి నీకు? దయచేసి ఇంటి నేమ్ మార్చేసుకోండి, అత్తగారింటి పేరు ట్యాగ్లో తగిలిచ్చేసేసుకోండి, ఓకేనా? ఓ అంట అమ్మగారింటి పేరే తగిలించుకొని ఉంటారు, మీకు పిల్లలు పుడతారు. మరి మీ పిల్లలకి మీ అమ్మగారింటి పేరు ఎందుకు తగిలించరు? మీ హస్బెండ్ వాళ్ళ ఇంటిదే వస్తుంది కదా. ఎందుకు ఈ బాధలు రా నాయనా? ఈ అమ్మాయిలు ఎందుకు కావాలని చేస్తుంటారా? వదిలి డామినేట్ చేయడానికి అని చెప్పేసి కొందరు అలాగే పెట్టుకుంటారు అనమాట. కొందరు అమ్మాయిలు ఆడపడుచులు కొందరు అలాగే ఉన్నారనమాట. నువ్వు ఈ మధ్య వచ్చావు. నేను మొదటి నుంచి మా ఇంటి పేరుతోనే నేను పుట్టున్నాను, నా ఇంట్లోనే నేను ఉన్నాను. మా ఇంటి పేరు నాకు అలాగే ఉంటుంది, ఎక్కడికి పోదు అని బిల్డప్ మాట్లాడు చెప్పి వదిలిని కించపరుస్తూ ఉంటారు అనమాట. గుచ్చుతారు సూట్తో, కనపడకుండా సూట్తోనే గుచ్చుతూ ఉంటారు మాటలతో. ఇలాంటి ఆడపడుచులు ఎంతమంది ఉన్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు.